నిన్న మిగిలిపోయిన అన్నం ఎవరైనా తింటారండి? నీరొచ్చేత్తది కదా! పాడైపోదే. అలాగే నిన్న మిగిలిపోయిన కూర ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఓ రోజు బావుంటది, 2 రోజులు బావుంటది, మూడో రోజు కూడా అది పాడైపోతదనమాట. నిన్నటి మిగిలిపోయిన కూర, నిన్నటి మిగిలిపోయిన అన్నం తినలేము. అలాగే ఫ్రూట్స్ అయి తెచ్చుకుంటాం. ఒక వారం రోజులు పోతది. వారం రోజులు పోయాక పాడైపోతే తినకపోతే వేస్ట్ అయిపోద్ది కదండీ! కాబట్టి అవి కూడా వేస్టే. అంటే ఫ్రూట్స్ అయినా నిలవున్నయి తినలేము. భోజనమైనా నిలవున్నది తినలేము. ఒక కూరైనా నిలవున్నది వేసుకోలేము. ఈ ఇంట్లో మనుషులుంటారు చూసారా? ఆళ్ళకి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసి పెట్టాలనమాట. ఫ్రెష్‌గా అంటే అప్పటికప్పుడు వేడి వేడిగా ఎన్ని పనులున్నా మనం ఎంత సిచ్చిపోయినా, ఎంత కింద మీద కొట్టేసుకున్నా కూడా వేడి వేడిగా చేసి పెట్టాలి. అప్పుడైతేనే వీళ్ళకి మనం నచ్చుతాం కదండీ! అలాగే ఎప్ నిన్నటి మిగిలిపోయిన అన్నం మనం వండుకున్న అన్నమే నిన్న మిగిలిపోయిన అన్నం కూరలే మనం తినలేకపోతే ఎప్పుడో గతంలో ఎప్పుడో ఏదో జరిగిందనే ఆలోచనలు మనం ఎందుకు ఉంచుకోవాలండి? అయి బుర్రలో ఎందుకు ఉంచుకుంటున్నారు? మరి అయి ఉంచుకున్నప్పుడు ఇయి కూడా తినాలి కదా మరి. కాబట్టి మీరు పాచిపోయింది తినలేనప్పుడు పాచిపోయిన ఆలోచనలు ఎందుకు మీ మైండ్‌లో పెట్టుకొని తిరుగుతున్నారు? కాబట్టి ఇప్పటి నుంచి మీరు పాచిపోయిన ఐడియాస్ వదిలేయండి. పాత పాతవన్నీ కూడా తీసి పడేయండి. అసలు మనకి అవి అవసరం లేదనమాట. పాచిపోయిన వస్తువులు, పాచిపోయిన విషయాలు మనం అన్నం అది మనమే తినలేనప్పుడు పాత పాత విషయాలు, పాత పాతయన్నీ గుర్తుపెట్టుకొని, ఆ రోజు అలా చేసావు, ఈ రోజు ఇలా జరిగింది, ఆ రోజు అది జరిగింది, ఈ రోజు ఎక్కడికెళ్ళావు, ఈ విషయాలన్నీ వదిలేయండి. ఓల్డ్ అనేది చాలా ఎలాగైతే అన్నం కూర పాడైపోయినట్టు ఓల్డ్ ఉందో, మనం తినలేకపోతామో, అలాగే పాత ఆలోచనలన్నీ బుర్రలో ఉన్నప్పుడు మనం ఏ పని చేయలేకపోతాం. కాబట్టి ముందు వాటన్నిటి పాత ఆలోచనలన్నీ డిలీట్ చేయండి. కొత్తగా ఒకటి క్రియేట్ చేయండి మీ లైఫ్‌లో. ఓకే అండి. థాంక్ యూ.